టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముప్పాల మండలం గొల్లపాడు శివారు పంట కాలువలో వ్యక్తి అనుమానాస్పద మృతి. మునిపల్లి మండలంలోని అంతారం గ్రామంలో అలియా కుటుంబాన్ని పరామర్శించి ధైర్య సాహసాలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ మునిపల్లి మండలంలోని అంతారం గ్రామంలో మృతురాలు అలియా బేగం కుటుంబాన్ని పరామర్శించారు. బంజారాల ఆరాధ్య దైవం గొప్ప మహావీర్ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్. మల్కం చెరువు తరహాలో తటకాల సుందరీకరణ జోనల్ కమిషనర్ రెడ్డి ఉపేందర్ రెడ్డి హెచ్ఎండి అధికారులతో కలిసి చెరువుల పరిశీలన. మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి గ్రామ శివార్లో ఓ రైతు వ్యవసాయ భూమిలో చోటు చేసుకుంది ఘటన. ఈ సందర్భంగా గురువారం ఉదయం 9 గంటల సమయంలో అక్కడ సంచరిస్తున్న వీధి కుక్కలు జింకను వేటాడుతున్న సంఘటనకు కొంతమంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న రైతులు చూసి సమాచారం ఇవ్వడం జరిగింది. వీధి కుక్కల దాడిలో గాయాల పాలై కొట్టుమిట్టాడుతున్న జింకను పరిశీలించి వెటర్నరీ డాక్టర్ కు సమాచారం ఇచ్చి వైద్యం అందించారు. మండల అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఈ యొక్క జింకను అటవీశాఖ అధికారులు సందీప్ అటవీశాఖ సిబ్బందికి అప్పగించి మెరుగైన వైద్యం కోసం ఆటో సహాయంతో మండల వెటర్నరీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. షల్లింగంపల్లి జోన్లో తటకాలను పూర్తిస్థాయిలో సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. మల్కం చెరువు తరహాలో గంగారం, పటేల్కుంట చెరువులను అభివృద్దిపరిచి ఆహ్లాదానికి నెలవుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి బుధవారం పటేల్కుంట, గంగారం చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఎండీఏ నిధులతో చెరువుల అభివృద్ది, సుందరీకరణ చర్యలను ప్రారంభించినట్లు తెలిపారు. చెరువుల విస్తీర్ణం గురించి చుట్టూ పటిష్టమైన బండ్ ఏర్పాటు చేస్తామన్నారు. లాన్, వాకింగ్ ట్రాక్, అందమైన విద్యుత్ లైట్లు, చిన్నాళ్లకు ఆట పరికరాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన సమర్థవంతమైన ప్రణాళికను రూపొందించాలని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. చెరువుల సుందరీకరణ, అభివృద్దికి సంబంధించి పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా ముందస్తుగా న్యాయపరమైన అంశాలన్నింటినీ పరిష్కరించి ముందుకు సాగాలని ఆదేశించారు. మాల్స్, హాల్స్ కు ప్రత్యామ్నాయంగా పచ్చదనంతో ఆహ్లాదం అందించేలా చెరువుల సుందరీకరణ చేస్తామన్నారు. ప్రతి చెరువును పిక్నిక్ స్పాట్లా మలిచి షల్లింగంపల్లి జోన్ ప్రతిష్టతను మరింత ఇనుమడించే చేసేలా చర్యలు చేపడతామని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. వీటి పర్యవేక్షణపై ఏర్పాటు చేసిన అధికారులు విలువైన స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా విజిలెన్స్ పెట్టాలని, చెరువుల పరిసరాల్లో నిర్మాణ, ఇతర వ్యర్థాలు వేయకుండా పకడ్బందీగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఎస్ఈ రవీందర్, చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్ మోహన్ రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ రవి, డిఈ దుర్గాప్రసాద్, ఇరిగేషన్ డిఈ నళిని, హెచ్ఎండీఏ అధికారులు పాల్గొన్నారు. ముప్పాల మండలం గొల్లపాడు శివారు పంట కాలువలో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ముప్పాల మండలం తురకపాలెంకు చెందిన మక్కెన ఇన్నయ్యగా గుర్తించారు. ఇక తలపై తీవ్ర గాయాలు, మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఇక సంఘటనా స్థలం దొరికిన ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. శ్రీ
శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలను ఈ రోజు కొల్లాపూర్ పట్టణంలో గిరిజనులు ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా కొల్లాపూర్ తాలూకాలో అన్ని గ్రామాల నుండి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, గిరిజన సంఘాలు మరియు గిరిజన ఉద్యోగుల సంఘాల నాయకులు పట్టణంలోని మాధవస్వామి దేవాలయం నుండి ప్రారంభమైన ద్విచక్ర వాహనాల భారీ ర్యాలీని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ నాయక్, కొల్లాపూర్ ఆర్డీఓ బన్సిలన్ నాయక్, కొల్లాపూర్ కోడర్ మండల మాజీ జెడ్పీటీసీలు ముడావత్ హనుమంత్ నాయక్, కేతావత్ బస్తీరాం నాయక్, నాయకులు గోపీనాయక్, కేతావత్ శంకర్ నాయక్ గారు ప్రారంభించారు. ఇక పట్టణంలోని ఆర్డీఓ కార్యక్రమంలో రోడ్డు కొత్త బస్టాండ్, గాంధీ చౌక్, జిమ్మి చెట్టు మీదుగా గిరిజన నాయకులు మరియు గురుకుల పాఠశాల విద్యార్థులను డీజే సౌండ్తో, ఆటపాటలతో నృత్యం చేస్తూ ఘనంగా ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొల్లాపూర్ పట్టణంలో గిరిజన భవన ఆవరణలో సంత్ సేవాలాల్ మహారాజ్ మహాభోగ బండారి కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ నాయక్, డీటీడీఓ పిరింగి కొల్లాపూర్, ఆర్డీఓ బన్సిలాలు ప్రారంభం చేసి నిర్వహించిన సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితమే బంజారాలను చైతన్యపరిచి తాండాలను నిర్మించి నాయక్ వ్యవస్థను ఏర్పాటు చేసి అందరినీ ఏకతాటిపై నడిపే ఆనాడే జంతుబలిని వ్యతిరేకించిన గొప్ప మహావీరుడు సంత్ సేవాలాల్ అని మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. వచ్చే సేవాలాల్ మహారాజ్ జయంతి వరకు భవనాన్ని అదనపు నిర్మాణం కోసం మరో 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తారని, భవనం ఆవరణలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ నాయక్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను, మార్గాలను మన జాతి కొనసాగించాలంటే మన ఏకైక మార్గం చదువు ఒక్కటే. కావున మన పిల్లలను అందరూ కష్టపడి మంచి చదువులు చదివించాలని వారు కోరారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో 6 రోజుల పాటు జరిగిన 68వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్లో సత్తా చాటారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల బృందం. ఇక వ్యక్తిగత విభాగంలో ఫోరెన్సిక్ సైన్స్, క్రిమినల్ లా, మెడికల్ లీగల్లో 3 స్వర్ణ పతకాలు సాధించి రికార్డు సృష్టించారు ఎస్ఐకే కృష్ణమూర్తి. ఇక 4 స్వర్ణ, 1 రజత, 2 కాంస్య పతకాలు సాధించి టీం విభాగంలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల నుంచి పతకాల పట్టికలో ద్వితీయ స్థానంలో నిలిచారు పోలీస్ అధికారుల బృందం. ఇక డ్యూటీ మీట్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన అధికారుల బృందాన్ని అభినందించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. శ్రీ కోటి బిల్వలింగేశ్వర శ్రీ గురు గంగాధర స్వామి ఆశ్రమం, గోశాల, జంగమయ్యగుట్ట క్షేత్రం, గ్రామం తంగడపల్లి మండలం సదాశివపేట, సంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క శివపార్వతుల కళ్యాణ ఉత్సవంలో భాగంగా పాల్గొన్నారు మహావేద పండిత, శాస్త్ర వేద మహారాజులు, అప్పగార్లు, శిష్యులు. ఈ యొక్క పార్వతీ కళ్యాణంకు మహాగురువులు, ప్రత్యేక ఆహ్వానితులు పూజ్యశ్రీ శరస్థల బ్రహ్మ 108వ శ్రీ 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 సోమేశ్వర శివాచార్య మహాస్వామి, బిచ్కుంద పూజాశ్రీ శరస్థల బ్రహ్మ 108వ శ్రీ 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 వీరేశ్వర శివాచార్య మహాస్వామి, ధనసిరి శ్రీ మాని ప్రాడ చెన్నబసవ ప్రభు మహాస్వామి, అలంపల్లి దుదీని పూజ్యశ్రీ అవధూత శ్రీ 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 దత్తగిరి మహారాజ్, బర్తీపూర్ పూజాశ్రీ వేదమూర్తి సాంబయ్య తాత, జగట్గల్ శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మహారాజులు పాల్గొన్నారు. ఈ యొక్క 29వ వార్షికోత్సవం యొక్క ఆశ్రమంలో తంగడపల్లి గ్రామ ప్రజలు, భక్తులు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపించారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, శిష్యులు, గురువులు, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తామ్రాయ గౌరాయ నమః శంగాయ పశుపతయే నమః భీమాయ నమో భద్రాయ భీమాయ నమో అందే భద్రాయ నమో అందే జానీయతే రుద్రేభ్యో హరిషేభ్యో నమః కాలాయ నమః శంభవే తమయో భవేత నమః శంకరాయ తమయస్తరాయ నమః శివాయ చ శివతరాయ నమస్తే నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ నమః దేవాయ త్రయంబకాయ త్రిదాయ కాలాయ కాలాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శివాయ శ్రీమన్నారాయణాయ భారతదేశంలో శివ మహాశివరాత్రి నాడు
భారతదేశంలో శివ మహాశివరాత్రి నాడు ఉపవాస దీక్షలతో శివనామ స్మరణలతో ఉపవాస దీక్షలతో శివనామ స్మరణలతో అభిషేకాలెన్నెన్నో ఘనముగా కల్పెదమయ్యో జంగమయ రాత్రంతా భజనలతో జాగరణ చేసెదము రాత్రంతా భజనలతో జాగరణ చేసెదము నిన్ను మరచి ఉండలేమయ్యో జంగమయ కైలాస వాసీశ జగదీశ పరమేశ జగదీశ పరమేశ భారత వాసులము మేము భక్తితో నిలువెదము భారత వాసులము మేము భక్తితో నిలువెదము భారతదేశాన్ని శివ భారత వాసులను శివ భారతదేశాన్ని శివ భారత వాసులను శివ కాపాడే భారమంత నీవేనయ్యో జంగమయ నీవేనయ్యో సదాశివ నీవేనయ్యో సాంబశివ నీవేనయ్యో నీలకంఠ ఇప్పుడు మధుపరక ప్రాసనం ఆనాడు హిమవంతుడు మొదలు రాయబారం వెళతారు. ఈ అమ్మవార్లు తక్కువ కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ మొగోళ్ళకి కనిపించంటారు. కానీ శివపురాణములో శివ కళ్యాణం ఏం చెప్పిందంటే కన్యా వరయతే రూపం. అమ్మాయికి ఏం అవసరం లేదు ఇవన్నీ మీ సంపదలతో. పిల్లగాడు అందంగా ఉన్నాడా లేదా, ఆమెకు నచ్చాలి పిల్లకు. అందుకే కన్యావరయతే రూపం. వీళ్ళు అడుగుతారు ఎవరు, అమ్మవారి పక్షంలో ఉన్నవాళ్ళు. ఈ శివుడికేమో తండ్రి లేడు, తల్లి లేదు, తాత లేడు. ఆమె తపస్సు చేస్తే పరీక్షిస్తాడైనా, పరీక్షించిన తర్వాత ప్రత్యక్షమవుతాడు. మరి నేను కన్యకను పితృపరాధీన, మా నాయన ఇస్తే చేసుకోలేకుంటే లేదంటుంది. రాయబారం పోతాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పిల్లని జోడికే పిల్లగాడు పోవాలి కానీ పిల్లగాడు జోడికి పోవద్దు శాస్త్రం. అది ఇప్పటికి లోకంలో ఏమున్నదంటే ఆడిపోతున్నాం అంటే పిల్లలు చూస్తున్నామంటారు. కాబట్టి పిల్లగాడు పోవద్దు, పిల్లగాడింటికి పిల్లోడు రావద్దు, గుర్తుపెట్టుకోవాలి. మొదలు ఎవరు రావాలి, పిల్లగాడు పోవాలి. ఇది పోయి శివపురాణం చెప్తున్నది. దీన్ని రాయబారం అంటారు. ఎవరు పోయారు మరి, శివుడికి ఎవరు పెద్దలు లేరు. అప్పుడు వీరందరూ ఉన్నారు. ఆయన శివ శివాలయపరతంలో మనం ఉంటే మన ఒప్పుకుంటే మంత్రాలు చదువుతుంది. కానీ ఎవరు లేరు. ఏం చేశాడు ఆయన, సప్తఋషులు వేడుకున్నాడు. వాళ్ళు వచ్చారు, గౌతముడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, దూర్వాసుడు, ముక్కోపి. వీళ్ళందరూ మరి ఒక్కరైనా స్త్రీ ఉండాలి కదా, అంత మొగుళ్ళు పోతే కార్యం సాధించారు ఇప్పుడు కూడా. అందుకే ఏం చేశారు, అరుంధతిని తీసుకొచ్చారు. అందుకే పెళ్ళైనకి ఎప్పటికీ అరుంధతి నక్షత్రం చూపిస్తారు. ఆమె ఎక్కడ వస్తుందో ఆ పెళ్లి విజయవంతం అవుతుంది. ఆమె వచ్చిందిగా. ఎక్కడికి పోయారు, శివుడు ఎంత కైలాసము నుంచి ఈ పిల్ల ఇంటికి వచ్చారు. మీరందరూ కూడా ఇక్కడ పిల్ల ఇంటికి వచ్చినారు కాబట్టి ఇట్లా కూర్చున్నారు మీరు. ఆ పిల్లగాళ్ళు అక్కడ అందరూ కట్టల మీద కూర్చోండి. పెద్దోళ్ళు కదా వాళ్ళు, పిల్లగాళ్ళు గౌరవం ఇవ్వాలి కదా. వాళ్ళందరూ కట్టల మీద కూర్చున్నారు. కూర్చుని అందరూ పిల్లగాళ్ళు. మరి అందరూ వచ్చింది ఇక్కడ. మీరు అడుగుతున్నారు అసలు మీ పిల్లగాని దగ్గర ఏమున్నదని. మేము పిల్లని ఇవ్వాలంటున్నాం. మీ పిల్లగా మా అమ్మాయి అందంగా ఉండాలి పిల్లగాడు అంటున్నది. ఈ అందరికి అడ్డం కన్నులు ఉంటే మీ పిల్లగానికి అంటే శివుడికి వంకర టింకర కన్ను ఉన్నది.
విరూపాక్షుడు అంటారు, విరూపమైన అక్షము గలవాడు. ఎట్లయ్యాలయ్యా? జటాజూట గంగోత్తరంగైర్విశాలం. ఇట్లా జుట్టు ఇంత పెద్దగా పెంచుకున్నాడు, ఏమందం ఉన్నాడు ఆయన, ఎట్టియాలి అంటే వీళ్ళందరూ చెప్తారు ఇక్కడ, మేము శివుని కూడా ఇక్కడ వాళ్ళ తక్కువ కాదు అందరు. అయ్యా మీరు సాధారణంగా చూస్తున్నారు, శివుడు ప్రళయకాలములో అలియా బేగం కుటుంబాన్ని పరామర్శించారు జిల్లా ఎస్పీ రూపేష్. ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి సమస్యలున్నా నేరుగా నాతో మాట్లాడొచ్చని ఎస్పీ తెలిపారు. అయితే బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ ఆయన అన్నారు. ఈ రోజు మునిపల్లి మండలం అంతారం గ్రామం నందున మృతురాలు అలియా బేగం కుటుంబాన్ని పరామర్శించారు జిల్లా ఎస్పీ. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొల్లూరి వీరారెడ్డి విజయరెడ్డిల మధ్య జరిగిన గొడవలో విడిపించడానికి అడ్డుగా వెళ్లిన ఇస్మాయిల్ కూతురు అలియా బేగం 15 సంవత్సరాల వయసు గల ఈ అమ్మాయి ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందుతూ 16/2/2025 నాడు మరణించడం జరిగింది. ఆమె అకాల మరణం వారి కుటుంబానికి తీరని లోటని, ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగిందన్నారు. ఇక మృతురాలు అలియా బేగం పైన వారికి ఎలాంటి కక్ష లేదని, కేవలం ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా భావించారని ఎస్పీ రూపేష్ అన్నారు. ఇటీ విషయంపై ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినా, వ్యాఖ్యలు చేసినా అట్టి వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ విజిటింగ్ నందు చెన్నూరు ఎస్పీ రూపేష్ డిపార్ట్మెంట్ వెంబడి సంగారెడ్డి డీఎస్పీ సత్యగౌడ్, కొండాపూర్ ఇన్స్పెక్టర్ డి వెంకటేష్, మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బద్వేల్ మండలం లంకమల్ల అటవీ ప్రాంతంలో వెలిసిన లంకమల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు బద్వేల్ నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి. ఇక ఆయనకు స్వాగతం పలికారు ఆర్య ఎండోమెంట్ అధికారి రామలింగారెడ్డి, చైర్మన్ బీరం చంద్రశేఖర్ రెడ్డి. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు. శివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రహదారిని మరియు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ చైర్మన్. ఏర్పాట్లపై నూతనంగా నియమితమైన ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డిని అభినందించారు రితీష్ కుమార్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంతారం గ్రామంలో తండ్రిని కొడుతున్నారని ఆపేందుకు వెళ్లిన కన్న కూతురును నెట్టివేసి రాళ్లతో కొట్టడంతో 4 రోజుల క్రితం చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటనపై ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులపై తెరా సాయి కుమార్, ఎంఏ ముఖ్యం గారితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంకల్ ఉర్దూ మీడియం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అలియాపై చిన్న విషయానికి తండ్రిని కొడుతున్నారని, ఆవేశంతో విడిపించేందుకు వెళ్లిన అలియా బేగంను కొట్టడం చాలా బాధాకరమని, ఆ నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని, అలాగే ప్రభుత్వం తక్షణమే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, వాళ్లకు ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రత లోపించాయని, రాష్ట్రంలో ఆడపిల్లలపై మర్డర్లు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అఘాయిత్యాలు పునరావృతం కాకుండా చూడాలని, అలాగే అలియాపై జరిగిన దాడిని తక్షణమే విచారణ జరిపి ఆ నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మునిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి, బీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పై తెరా సాయి కుమార్, మండల టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మంతూరి శేష్ కుమార్, మైనార్టీ అధ్యక్షులు చిల్లపల్లి మౌలానా, సీనియర్ నాయకులు కుత్బుద్దీన్, అంతారం గ్రామ శాఖ అధ్యక్షులు ఎల్లప్ప, బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్, సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి ఎండి అప్సర్, లింగంపల్లి టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అప్సర్, నవీన్, వరం, మాజీ డైరెక్టర్ పడకంటి హజీబ్, ఎంఎస్ ఫౌండర్ సామాజిక వైద్యులు డాక్టర్ సుల్తాన్, బుదేరా అక్బర్, విఠల్, గార్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ఈశ్వరప్ప, అంతరం గ్రామ మాజీ సర్పంచ్ ఎట్ల శంకర్, టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి.
ముప్పాళ్ల మండలం గొల్లపాడు శివారు పంట కాలువలో వ్యక్తి అనుమానాస్పద మృతి. మునిపల్లి మండలంలోని అంతారం గ్రామంలో అలియా కుటుంబాన్ని పరామర్శించి ధైర్య సాహసాలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్. సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ మునిపల్లి మండలంలోని అంతారం గ్రామంలో మృతురాలు అలియా బేగం కుటుంబాన్ని పరామర్శించారు. బంజారాల ఆరాధ్య దైవం గొప్ప మహావీర్ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్. మల్కం చెరువు తరహాలో తటకాల సుందరీకరణ జోనల్ కమిషనర్ రెడ్డి ఉపేందర్ రెడ్డి హెచ్ఎండి అధికారులతో కలిసి చెరువుల పరిశీలన. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.